పాకిస్తాన్ పీచమనిపించడానికి మరొకసారి భారత్లోకి అమ్ముల పొద్దులోకి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం రానే వచ్చింది. B2 బాంబర్. ఇప్పటికే విన్నారు కదా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో అమెరికా ఈ B2 బాంబర్ ని ప్రయోగించే ఇరాన్ కి ఒక రకంగా చుక్కలు చూపించింది. ఇరాన్ లోని ఫార్దో, నటాన్జా, ఇస్ఫహాన్ ప్రాంతాల దగ్గర, ముఖ్యంగా ఫార్దో దగ్గర ఈ B2 బాంబరే మీకు కనబడుతుందిగా, వెనకాల చూడండి. చాలా పక్కాగా బంకర్ అండ్ బస్టర్ బాంబ్ ఉపయోగించే ఇరాన్ కి చుక్కలు చూపించింది అమెరికా. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా దీన్ని ప్రయోగించబోతోంది. దీన్ని తయారీ కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేసింది భారత్. ఏం చేయబోతోంది ఈ బంకర్ బస్టర్ బాంబ్ తో అంటే కనుక చాలా క్లియర్ గా B2 బాంబర్ అంటేనే అటు పాకిస్తాన్ వణికిపోయే అవకాశం కూడా ఉంది. ఒకసారి దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. భారత్ చేతిలోకి బంకర్ బస్టర్ బాంబులు రాబోతున్నాయి. బంకర్ బస్టర్ల తయారీని భారత ప్రారంభించబోతోంది. ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్ల సహాయం లేకుండానే ఈ బంకర్ బస్టర్ ని ప్రయోగించే అవకాశం కనబడుతోంది. ఇంతకీ ఏంటి ఈ బంకర్ బస్టర్ అంటే ఏంటి? గాల్లో నుంచి ఆ బాంబు నేలపై వేస్తే డైరెక్ట్ గా 100 మీటర్ లోతులోకి వెళ్ళిపోయి అక్కడ పేలుతుంది. అంటే భూమిని చీల్చుకొని 100 మీటర్ లోతు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ పేలిపోతుంది. దీని లక్ష్యం ఏంటి? 100 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు ఎంతటి భూభాగంలోకి బంకర్లను ఏర్పాటు చేసుకొని అక్కడ స్థావరం తీసుకుందామన్నా కూడా వారిని సైతం పీచమనిపించి పీక పిసికేయగల సామర్థ్యం ఉందే ఈ B2 బాంబర్. అయితే ఇప్పటికే B2 బాంబర్ అమెరికా కేవలం అమెరికా దేశం దగ్గర మాత్రమే ఉంది. B2 బాంబర్ అమెరికా ఇటీవల కాలంలో అటు ఫార్దో, ఇరాన్లోని ఫార్దో న్యూక్లియర్ స్థావరాన్ని కుప్పకూల్చేయడం కోసం ఇదే B2 బాంబర్ ని ఉపయోగించింది. అయితే ప్రస్తుతం ఇదే B2 బాంబర్ త్వరలో భారత అమ్ముల పొదిలకు కూడా రాబోతోంది. భూమి లోపలున్న, ఉదాహరణకి ఆసిమునిరి గాడు భారత్ కి భయపడి ఓ బంకర్ లో దాక్కున్నాడు భూమిలో అంటే గనక వాణ్ణి పీచమనిపించినటువంటి స్థైర్యం భారత్ కి రాబోతోంది. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని బంకర్ లో దాక్కున్నాడంటే వాణ్ణి సైతం కుప్పకూల్చేగల సామర్థ్యం భారత్ కి రాబోతోంది. ఇక ఇషాక్ దార్, ఖ్వాజా ఆసిఫ్, ఈ దుర్మార్గుడు బిలావల్ భుట్టోగాడు, ఈ నీచ్ కమిన్ కుత్తే దాక్కున్నా కూడా వాణ్ణి సైతం పేల్చేగల సామర్థ్యం భారత్ లోకి రాబోతోంది. ఇంతకీ B2 బాంబర్ దాని యొక్క ప్రత్యేకత ఏంటి? అమెరికా దగ్గర నుండి B2 బాంబర్ మన భారత్ తయారు చేయబోతున్న B2 బాంబర్ మధ్య తేడాలు ఏంటంటే కనుక ఒకే ఒక్క తేడా. అది అమెరికా ప్రయోగించిన B2 బాంబర్ కి తప్పనిసరిగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాల్సిందే. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సహాయంతోనే ఆ బాంబ్ ని లాంచ్ చేస్తే మీకు విజువల్ లో కనబడుతుంది చూడండి. పైన ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ఆ బాంబ్ ని లాంచ్ చేయగానే ఆ భూమిలోకి చొచ్చుకు వెళ్ళి 60 మీటర్ల లోతులకు వెళ్ళిన తర్వాత అక్కడ బ్లాస్ట్ అవుతుంది. అంటే ఒక పెద్ద ఎత్తున విస్ఫోటనం జరిగి అక్కడ ఒక బ్లాస్ట్ జరిగి పూర్తిగా ఆ స్థావరాన్ని పూర్తిగా కూడా కుప్పగూల్చగల ఆ సామర్థ్యం ఉందే B2 బాంబర్. కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు భారత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది B2 బాంబర్. సో భారత్ ఏ రకంగా స్పెషలైజ్డ్ గా తయారు చేయబోతుందంటే అక్కడ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని వాడితే భారత్ కేవలం ఒక మిసైల్ ని మాత్రమే వాడుతుందట. మిసైల్ ని వాడి తక్కువ ఖర్చుతో రూపకల్పన చేయబోతోంది. సో ఇది కేవలం అగ్నిఫై క్షిపణి కొత్త రూపానికి ఇది DRDO ఇస్తోంది. క్షిపణుల తయారీని వేగవంతంగా భారత్ తలపెడుతోంది. క్షిపణుల ద్వారా లక్ష్యాన్ని ఛేదించగల విధంగా ఇది డిజైన్ ఉండబోతోంది. అంటే కేవలం ఒక మిసైల్ కి దీన్ని అటాచ్ చేస్తారు. ప్రెసిషన్ టార్గెట్స్ చాలా పక్కాగా వ్యూహాత్మకంగా నావిగేట్ చేస్తూ ఎక్కడైతే ఢీ కొట్టాలో ఆ రేంజ్ వరకు మాత్రం వెళ్ళేటటువంటి ఒక మిసైల్స్ భారత్ దగ్గర ఉన్నాయి. సో ఆ మిసైల్ కి దీన్ని అటాచ్ చేయబోతున్నారు. దీంతో B2 బంకర్ బాంబర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేకుండా మిసైల్ తోనే వెళ్ళగలుగుతుంది. ఒకసారి మీకు దాని ప్రత్యేకతలు మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికా దగ్గర మాత్రమే ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఎస్, ఇక్కడ మీరు చూడండి ఈ విజువల్. ఎస్, ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది గ్రౌండ్ 1, గ్రౌండ్ 2 లేయర్. ఇక్కడ మీకు చెప్తుంది ఎందుకనంటే ఇది 60 మీటర్ లోతులోకి వెళ్ళిన తర్వాత పేలిపోతూ ఉంటుంది. 60 మీటర్ల లోతులో వెళ్ళిన తర్వాత పేలిపోతూ ఉంటుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చింది, అలాగా ఆ B2 బాంబర్ వదిలే కానీ చూడండి ఇక్కడికి వెళ్ళిపోయి పేలిపోతుంది. సో ఇటువంటి సామర్థ్యం. దాని ప్రత్యేకత ఏంటి? అమెరికా దగ్గర మాత్రమే GBU-57 ఆ బాంబు ఉంది. సో GBU-57 ఆ బాంబు అమెరికా దగ్గర మాత్రమే ఉంది. త్వరలోనే మనకి భారత్ లోకి అందుబాటులోకి రాబోతుంది. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూస్తే ఇది ఒక్కసారిగా వచ్చిన తర్వాత టార్గెట్, ప్రెసిషన్ టార్గెట్స్ ఎక్కడైతే లక్ష్యాన్ని ఛేదించాలో అక్కడ లక్ష్యాన్ని. బంకర్ బస్టర్ బరువు ఎంత? ఒక బాంబు బరువు ఎంత అంటే 13,600 కిలోలు. 13,600 కిలోల బరువు గల ఆ బాంబ్. అంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో కాకుండా మన భారత ప్రభుత్వం దాని మన దగ్గర DRDO దాన్ని మిసైల్ తో ప్రయోగించబోతుంది. అంటే ఒక మిసైల్ ఎంత 13,600 కిలోల బరువుని మోయగల మిసైల్ కూడా మన దగ్గర ఉంది. సో మిసైల్ తోని దాన్ని ప్రయోగించబోతున్నారు. నెక్స్ట్, సో దీని ప్రత్యేకత ఇంకా మనం చూద్దాం.
నెక్స్ట్ మనం చూస్తే ఈ బంకర్ బస్టర్ బాంబులో 13,600 కిలోమీటర్లతో పాటుగా ఎంత వేగంగా వెళుతుంది కూడా. సో ఈ 13,600 కిలోమీటర్లతో ఉన్నటువంటి ఈ బంకర్ బాంబు యొక్క బరువుతో ఎంత స్పీడ్తో వెళ్తుంది. పీసీఆర్ నెక్స్ట్ ప్లే చేయండి. సో నెక్స్ట్ స్పెషాలిటీ ఏంటంటే కనుక సో ఎంత స్పీడ్తో వెళ్తోంది, దాని స్పీడ్ ఎంత, ఏ రకంగా ట్రావెల్ చేస్తుందంటే కనుక 60 మీటర్ల భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత ఇది పేలుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాకే, ఆ గ్రౌండ్ ని పెనట్రేట్ చేస్తూ గ్రౌండ్ ని ఆ భూమిని చీల్చుకుంటూ 60 మీటర్ లోతులోకి వెళ్ళిన తర్వాత అక్కడ పేలుడు సంభవిస్తుంది. సో నేను అదే అంటున్నా, ఇక ఆసిఫ్ మునీర్ గాడు ఆ పిచ్చి కుక్క, షహబాజ్ షరీఫ్ గాడు ఆ దుర్మార్గుడు, ఖ్వాజా ఆసిఫ్ అక్కడ రక్షణ మంత్రి గాడు, బిలావల్ భుట్టో ఓర్ నీచ్ కమెన్ కుత్తే చూసు భారత్ ఏం తయారు చేస్తుందో చూడు. నువ్వేమో ఇంకా కూడా అక్కడ ఒక ఆందోళన చేపట్టే విధంగా ఏకంగా బంకర్ లో దాక్కునే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమే కరెక్ట్ గా లేదు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే కరెక్ట్ గా లేదు. ఇక్కడ ఈ బంకర్ బాంబుని ప్రయోగిస్తే ఇంకా పాకిస్తాన్ పరిస్థితిని అర్థం చేసుకోండి. సో ఇక్కడ 60 మీటర్ల భూగర్భంలో వెళ్ళిన తర్వాత అది పేలుతుంది. నెక్స్ట్ ఇంకా B2 బాంబర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక సో నెక్స్ట్ సో మనం ఇక్కడ ఖచ్చితత్వంతో భూగర్భంలోకి నిర్మాణాలు సొరంగాలు ధ్వంసం చేస్తుంది. ప్రెసిషన్ టార్గెట్స్. సో చాలా వ్యూహాత్మకంగా పక్కాగా. ఉదాహరణకి మనం గతంలో చూసాం, ఒక లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి మురిద్కే టార్గెట్ చేయాలనుకుంటే మన మిసైల్ వెళ్ళిపోయి ఎగ్జాక్ట్ గా మురిద్కే స్థావరాన్ని కుప్పకూల్చాయి. జైష్ ఈ మహమ్మద్ స్థావరాన్ని టార్గెట్ చేయాలనుకుంటే బహవల్పూర్ లో, ఆ బహవల్పూర్ లోని జైష్ ఈ మహమ్మద్ పక్కగా మిసైల్ అక్కడ వెళ్ళిపోయి పడిపోయింది, అక్కడ టార్గెట్ చేశాయి. ప్రెసిషన్ టార్గెట్స్. ఎట్టి పరిస్థితుల్లో సివిలియన్స్ హట్ కాకుండా ఎక్కడైతే టార్గెట్ చేసామో ఆ టార్గెట్ ప్లేసెస్ ని కుప్పగొలుస్తుంది. చూసారా, సేమ్ ఆ రకంగానే ఈ B2 బాంబర్ కూడా చేయబోతోంది. ఖచ్చితత్వంతో టార్గెట్లని ఛేదించి నిర్మాణాలని సొరంగాలని ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్నటువంటి B2 బాంబర్. నెక్స్ట్ సో ఈ రకంగా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో అమెరికా దగ్గర మాత్రమైనటువంటి ఈ అస్త్రం ఇప్పుడు భారత అమల పొద్దులోకి రాబోతోంది. పర్వత ప్రాంతాల్లోనూ బంకర్లను ధ్వంసం చేస్తుంది. దీనికి భూమి, ఆకాశం, నీళ్లు ఇటువంటి తేడాలు ఏముండవు. చాలా క్లియర్ గా టార్గెట్ ని ఒక్కసారి ఫిక్స్ చేసి లాంచ్ చేస్తే అది పర్వతమా లేకపోతే భూమి ఎటువంటి పట్టించుకోదు. పర్వతాన్ని సైతం చేరించగల సామర్థ్యం ఉంది. అందుకే ఫోర్దో అదొక పర్వత ప్రాంతం. అమెరికా అక్కడ లాంచ్ చేసింది ఆ B2 బాంబర్ ని. దీంతో అక్కడ వెళ్ళిపోయి పర్వతాన్ని సైతం చీల్చుకుంటూ వెళ్ళిపోయి ముక్కలు చేసేసింది. ఎరా పాకిస్తాన్ కూడా గుర్తుపెట్టుకో, కిరాణా హిల్స్ రెడీగా ఉన్నాయి. కిరాణా హిల్స్ దగ్గర మేము ఏం టచ్ చేయక మునిపే రేడియేషన్ లీక్ అయిపోయి మేము మొత్తం ఆగమైపోయాం, మా పరిస్థితి మొత్తం అగమ్య గోచరంగా ఉందని చెప్పినటువంటి పాకిస్తాన్ ముష్కరుడా ఇక B2 బాంబ్ సిద్ధమైంది. ఇది కనుక లాంచ్ చేస్తే ఈ కిరాణా హిల్స్ మొత్తం కూడా ముక్కలైపోయి తునాతునకలైపోయి బూడిదైపోయే అవకాశం ఉంది. టచ్ చేయక మునిపే భయపడిపోయి వణికిపోయి ఎక్కడి నుంచో సైంటిస్ట్ అని పిలిపించుకొని ఆ రేడియేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తావు. దీంతో కనుక టచ్ చేయాల్సి వస్తే కిరాణా హిల్స్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడం, భస్మం అయిపోవడం గ్యారంటీ. నెక్స్ట్ ప్రత్యేకత ఏంటంటే దీని నుంచి GBU-57 20 అడుగుల పొడవు ఉండేటువంటి GBU-57 20 అడుగుల పొడవు అంటే సుమారుగా ఈ లెంత్ 20 అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక బాంబర్ ఇది. 20 అడుగుల పొడుగుతో 60 మీటర్ల లోతులోకి వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ 20 అడుగుల పొడవు, 13,600 కిలోల బరువు, 60 మీటర్ల లోతు తర్వాత ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో 20 అడుగుల పొడవు ఉంటుందని అర్థం చేసుకోండి ఎంత పొడవు ఉంటుందని. నెక్స్ట్ సో ఈ GBU-57 స్పెషాలిటీస్ చూస్తున్న కొద్దీ నేను చెప్తుంటే బహుశా పాకిస్తాన్కి ముచ్చమటలు పడుతూ ఉంటుంటాయి. సో నెక్స్ట్ సో ఈ రకంగా దీని స్పెషాలిటీస్ ఉన్నాయి. దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో కాకుండా మిసైల్ తో ప్రయోగించేటువంటి ఒక అవకాశం కూడా ఉందట. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాల్సిన అవసరమేమీ లేదు. సో ఇక్కడ అమెరికా B2 స్పిరిట్ బాంబర్లు ప్రయోగించగల GBU-57 అమెరికా B2 బాంబర్లను కూడా ప్రయోగించగల GBU-57 మిసైల్ ఇది. సో B2 బాంబర్లు, B2 స్పిరిట్ బాంబర్లను కూడా ప్రయోగించగలటువంటి GBU-57 సంబంధించినటువంటి ఆ మిసైల్ అది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అది. సో ఇంకా స్పెషాలిటీస్, సో ఇంకా అమెరికా దగ్గర మాత్రం ఉన్నటువంటి ఈ మిసైల్ అద్భుతంగా ప్రదర్శించగలిగి అద్భుతంగా అక్కడ టార్గెట్స్ ని ఛేదించి న్యూక్లియర్ స్థావరాలని కుప్పకూల్చగలేటువంటి సామర్థ్యం ఉంది ఈ B2 బాంబర్ కి. సో త్వరలోనే భారత DRDO దీన్ని ప్రయోగించబోతోంది, దీన్ని పరీక్షించబోతోంది. సో ప్రస్తుతానికి ఒకసారి దీన్ని ఎట్లా చేయబోతోంది, అగ్నిఫై క్షిపణికి సంబంధించి తయారీని కూడా చేయబోతున్నారు. చూడండి ఇక్కడ ఈ విజువల్స్ చూస్తున్నారు కదా, అగ్నిఫై లాంగ్ రేంజ్ మిసైల్ ఇది. సో లాంగ్ రేంజ్ మిసైల్ ద్వారా అగ్నిఫై అనేది మరోసారి DRDO కూడా ప్రయోగించే అవకాశం కనబడుతోంది. సో అగ్నిఫై ద్వారా పెద్ద ఎత్తున టార్గెట్స్ ని చేరించగలం. సో సుమారుగా 11,000 కిలోమీటర్లు
ఒక గంటలో ట్రావెల్ చేయాలి 11,000 km/h ట్రావెల్ చేయగల సామర్థ్యం ఉంది అగ్నిఫైకి. సో క్షిపణి తయారీని వేగవంతం చేసింది భారతిక. క్షిపణుల ద్వారా లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఒక డిజైన్ రూపొందించింది. సో శత్రు దేశాల భూగర్భ కమాండ్ సెంటర్లు సైనిక స్థావరాల లక్ష్యంగా ఉండబోతున్నాయి. 7,500 కిలో బరువైనటువంటి వార్ హెడ్ ని మోసుకెళ్లగలిగినటువంటి బంకర్ బస్టర్ స్పెషాలిటీగా ఉండబోతోంది. ప్రస్తుతానికి ఇది అగ్నిఫై, ఆ తర్వాత ఇటువైపుగా GB57B2 బంకర్ సంబంధించింది. ఒకసారి పీసీఆర్ కిరాణా హిల్స్ సంబంధించి విజువల్స్ ప్లే చేయండి. కిరాణా హిల్స్ విజువల్స్ కనుక ఉంటే కిరాణా హిల్స్. సో ఎక్కడైతే పాకిస్తాన్ తన అణుస్థావరాన్ని ఏర్పాటు చేసుకుందో ఆ కిరాణా హిల్స్ లోపల అణుస్థావరాలు ఏర్పాటుగా ఉన్నాయి. అణుస్థావరాలని అక్కడ అనుప్రయోగాన్ని చేపడుతోంది పాకిస్తాన్. సో కిరాణా హిల్స్ దగ్గర అణుస్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న పాకిస్తాన్ కి ఈ B2 బాంబర్ ని భారత్ తయారు చేయబోతుందని చెప్పిన తర్వాత ఒక్కసారిగా వారిలో కూడా కొంత అలజడి మొదలై ఉంటుంది. సో ఆ పాకిస్తాన్ దగ్గర అసలు మనం టచ్ చేయక మునిపే కిరాణా హిల్స్ ని భారతదేశం మిసైల్ తో దాడి చేసింది, బ్రహ్మోస్ ని ప్రయోగించింది. ఇక్కడ మొత్తం అట్టుడికి పోయాం, రేడియేషన్ లీక్ అని చెప్పినటువంటి పాకిస్తాన్ కి ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత బహుశా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. బహుశా ఆ